హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఇప్పుడు ఈ క్లాస్లో ఆంథ్రపాలజీ ఆప్షనల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ నీట్గా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. క్లియర్? సో అయితే టాపిక్ ఇది జజ్మానీ సిస్టమ్. క్లియర్? టాపిక్ ఏంటిది? జజ్మానీ సిస్టమ్ అని మనకి పేపర్ 2లో ఒక టాపిక్ అనేది ఉందమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా. క్లియర్? సో అయితే ఇప్పుడు ఈ సిస్టమ్ గురించి ఎవరు చదివారు, ఇండియాలో ఇది ఏ సిస్టమ్, ఇది ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎప్పటికీ ఈ ప్రాక్టీస్ అనేది సొసైటీలో ఉందా అనేది రిలవెన్సీ అంతా కూడా మనం చూద్దాం. క్లియర్? సో ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. క్లియర్? ఎస్. అయితే జాగ్రత్తగా ఈ సిస్టమ్ గురించి చూడండి ఒక్కసారి ఇక్కడ చూడమ్మా. లాస్ట్ ఛాన్స్ ఫర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. మనం కొత్త బ్యాచ్ 1 అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. క్లియర్? సో అయితే ఇక్కడ మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ డీల్ చేస్తున్నామమ్మా. అయితే మీకు 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. క్లియర్? సో 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ అంటే ఒక ఆప్షనల్ తీసుకొని మీరు ఫ్యూచర్లో వేరే ఆప్షనల్కి షిఫ్ట్ అవ్వాలనుకున్నా కూడా హ్యాపీగా అవ్వగలరు. మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ ఆప్షన్స్ ఉంది. ఫీజ్ కేవలం 22,500. అది కూడా అప్ ఫ్రంట్ అంటే సింగిల్ పేమెంట్లో కడితే 22,500. ఇది మనకి 31 ఆగస్ట్ నుంచి 27,000 అయితే అప్ ఫ్రంట్, ఈఎంఐలో అయితే 30,000 ఉంటుంది. క్లియర్? సో ఇప్పుడు ఈఎంఐ అనేది మనకి 25,000 ఉంది అండ్ 30,000కి అది వెళ్తుంది. అండ్ ఇది 22,500 నుంచి 27,000కి వెళ్తుంది. అంటే దీస్ ఆర్ ది లాస్ట్ డేట్స్ అనమాట. క్లియర్? సో వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. డెమో వీడియోస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. క్లియర్? మీకు డెమో చూడాలనుకున్నా కూడా యూ కెన్ గో. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు ఇది మోస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. కమింగ్ టు ఆంథ్రపాలజీ వరకు నేనే డీల్ చేస్తున్నానమ్మా. మీకు 4 to 5 మంత్స్లో సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. క్లియర్? సిలబస్ హ్యాపీగా 4 to 5 మంత్స్లో కంప్లీట్ అవ్వడం వలన మీరు ఎగ్జామ్ కల్లా అట్లీస్ట్ 2 times అయినా కూడా రివిజన్ చేసుకోవచ్చు. దెన్ వై ఆంథ్రపాలజీ అని అనుకుంటే, క్లియర్, వెరీ లెస్ సిలబస్, చాలా తక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి సిలబస్ వేగంగా అయిపోతుంది. అండ్ వెరీ స్టాటిక్ పార్ట్, చాలా పార్ట్ వరకు స్టాటిక్గానే ఉంటుంది. అంటే 85% ఆఫ్ పేపర్ మనం ఎక్స్పెక్ట్ చేయగలము. క్లియర్? సో డైనమిక్ పార్ట్స్ కన్నా స్టాటిక్ పార్ట్ అయితే మనం ఈజీగా కవర్ చేయగలం, కంప్లీట్ చేయగలం, ఎక్కువ నీట్గా ప్రజెంట్ చేయగలం. 100% డైనమిక్స్ ఉంటే మనకి టైం లిమిట్ అనేది సరిపోకపోవచ్చు. బట్ స్టాటిక్ ఉండడం వలన మన దగ్గర రెడీమేడ్ ఆన్సర్ ఉండడంతో మనం స్పీడ్గా కంప్లీట్ చేయగలం. దెన్ వై ఎల్టీఎక్స్, ఇక్కడ మనం చూస్తే నేను కంప్లీట్ నోట్స్ అనేది మీకు ఇస్తాను. అండ్ ఆ తర్వాత స్టాండర్డ్ బుక్ రెఫరెన్సెస్ కూడా చెప్పడంతో మీరు కాంప్రిహెన్సివ్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. క్లియర్? ఎస్. సో ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే డెమో కూడా అడిగి తీసుకోవచ్చు అనమాట. క్లియర్? సో వెంటనే జాయిన్ అవ్వండి. టెస్ట్ సిరీస్ ఒకసారి చూడమ్మా. మనం లాంచ్ చేయడం జరిగింది యూపీఎస్సి ఆప్షనల్స్కి, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అయితే మీకు ఇక్కడ అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ అండ్ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఒక్కసారి చూడమ్మా. మన ఆంథ్రపాలజీ వరకు కూడా మనకి చాలా తక్కువ సిలబసే ఉంటుంది. అవునా? ఆంథ్రపాలజీ సిలబస్లో కూడా మనం ప్రతి ఆప్షనల్కి ఉన్నట్టే పేపర్ 1 చూస్తాము అండ్ పేపర్ 2 చూస్తాం. అవునా? పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. అండ్ పేపర్ 1లో పార్ట్ ఏ ఉంటుంది అండ్ పార్ట్ బి ఉంటుంది. అవునా? సో పార్ట్ ఏకి మనం డెడికేటెడ్గా 2 months కూర్చొని బ్లాక్ వైజ్గా నేను షెడ్యూల్ వేస్తాను.
సో మీరు ఆ షెడ్యూల్ ప్రకారంగా చదువుకొని వీక్లీ టెస్ట్ రాస్తారు. అయిన తర్వాత మనకి గ్రాండ్ టెస్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఫుల్ లెంత్ 20 క్వశ్చన్స్ ఉండే టెస్ట్స్ కూడా మీకు ఉంటాయన్నమాట. క్లియర్? సో అయితే మనం వీక్లీ టెస్టులు రాస్తూ ఉంటారు. వీక్లీ టెస్టులు మాత్రం మీరు 3 to 5 క్వశ్చన్స్ బేసిస్ మీద ప్రిపేర్ అవుతారు. అండ్ నెక్స్ట్ బ్లాక్ వైజ్ కంప్లీట్ చేస్తూ మనం గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాము. క్లియర్? అండ్ పార్ట్ బి మెయిన్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ, దీనికి ఒక 2 months కూర్చుందాం అమ్మా. క్లియర్? దీనికి 2 months కూర్చుందాం. పేపర్ 1లో పార్ట్ ఏకి 2 months కూర్చుంటాము. క్లియర్? సో దాంతో పేపర్ 1 రైటింగ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకు కంప్లీట్ అవుతాయి. పేపర్ 2లో మనకి పార్ట్ ఏ ఉంటుంది అండ్ పార్ట్ బి ఉంటుంది. పేపర్ 2 సిలబస్ చాలా తక్కువ కాబట్టి పార్ట్ ఏకి 1 month సరిపోతుంది అండ్ పార్ట్ బికి 1 month సరిపోతుంది. క్లియర్? సో రివిజన్ చేస్తారు, హ్యాపీగా ఎగ్జామ్స్ రాస్తారు, గ్రాండ్ టెస్ట్ రాస్తారు. కంప్లీట్ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చొని రాసే ఎక్స్పీరియన్స్ అనేది మీకు కలుగుతుంది. క్లియర్? సో అయితే మనకి ఈ సైకిల్ అనేది ఎవ్రీ 6 monthsకి కంటిన్యూ అవుతుంది. ఓకేనా? సో 6 monthsకి మనం ఇక్కడ కూడా బ్లాక్ వైజ్ కంప్లీట్ చేస్తాం కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా క్లాస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీతో మనం ఇవ్వడం జరిగింది. క్లియర్? సో ఇమీడియట్గా జాయిన్ అవ్వండమ్మా. అండ్ నెక్స్ట్ సండే నుంచి మీరు ఎగ్జామ్స్ రాస్తారు. ప్రాపర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత కంప్లీట్ ఇవాల్యుయేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ డిస్కషన్ కంప్లీట్గా జరుగుతుంది. ఫీడ్బ్యాక్స్ కూడా వెంటనే లైవ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని ఆఫర్స్ అనేవి చూడండి కేవలం 10,000 రూపీస్కే పెట్టడం జరిగింది. మన బ్యూటీ ఏంటి అంటే మీరు అన్లిమిటెడ్ టెస్ట్ రాస్తారు. ఎన్ని రాస్తారు? అన్లిమిటెడ్. మీరు ఎగ్జామినేషన్ రాసినంత వరకు కూడా మన టెస్ట్లు అనేవి మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళచ్చు. క్లియర్? సో మీకు ఇంకే డౌట్ ఉన్నా కూడా వెంటనే ఇక్కడున్న నెంబర్కి కాల్ చేయండి అమ్మా. 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి ఇంకే పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కనుక్కోగలరు. అండ్ మీకు ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వడం వలన మీరు మోస్ట్ అడ్వాంటేజ్గా పొందగలరు అన్నమాట. సో ఎగ్జామ్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ అనేవి మనం తీసుకొని రావడం జరిగింది. ఇమీడియట్ బేసిస్లో జాయిన్ అవ్వండమ్మా. సో ఏంటమ్మా సిస్టమ్ అది? దట్ ఈజ్ జడ్జ్ మానీ. క్లియర్? జడ్జ్ మానీ సిస్టమ్ అని అంటాము. అయితే ఒక్కసారి దీన్ని ఇండియాలో ఎవరు స్టడీ చేశారు ఫస్ట్ టైం? అయితే ఈ కాన్సెప్ట్నే ద నేమ్ జడ్జ్ మానీ కానీ ఇటువంటి సిస్టమ్ అనేది ఉంది అని దెర్ ఈజ్ వన్ ఆంథ్రోపాలజిస్ట్ ఫ్రమ్ వెస్టర్న్ కంట్రీస్. హిజ్ నేమ్ ఈజ్ విలియం వైజర్. క్లియర్? ఇతను ఒక ఆంథ్రోపాలజిస్ట్. అయితే ఇతను ఇండియాకి స్టడీస్ గురించి వచ్చారు అండ్ వేరియస్ విలేజెస్లో స్టడీస్ చేసిన తర్వాత ఇటువంటి సిస్టమ్ కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి అని దాన్ని జడ్జ్మానీ సిస్టమ్ అంటాము అని పెట్టారనమాట. క్లియర్? అయితే ఈ విలియం వైజర్ అన్న అతను ఒక దగ్గర ఫీల్డ్ వర్క్ చేశారు. క్లియర్? సో ఫీల్డ్ వర్క్ అంటే ఏంటి? ఒక ప్రదేశంలో మనం లైవ్గా ఉండి చూస్తే దాన్ని ఫీల్డ్ వర్క్ అని అంటాము. మీకు ఎగ్జాంపుల్ కూడా జనరల్గా ఏంటి? మీకు స్కూల్లో మీకు కూర్చోబెట్టి ఏరోప్లేన్ అంటే ఎలా ఉంటుంది, ఒక షిప్ లోపల ఎలా ఉంటుంది, ఏరోప్లేన్లు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ చెప్పేదానికన్నా డైరెక్ట్గా మిమ్మల్ని ప్లేన్ లాంటి మోడల్లోకి తీసుకువెళ్ళి చూపిస్తే దాన్ని ఫీల్డ్ వర్క్ అంటాము. అవునా కాదా? చాలా వరకు ప్రాజెక్ట్స్ అనేవి గ్రౌండ్ లెవెల్లో ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయో తెలిస్తే దాన్ని ఫీల్డ్ వర్క్ అని అంటాం. క్లియర్? ఇప్పటికైనా ట్రైబల్ పీపుల్ అలా ఉంటారు, ఎలా చేస్తారు అని అనేదానికన్నా ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి మనమే కళ్ళతో చూసి వాళ్ళ సిస్టమ్స్ కానీ సొసైటీలో వాళ్ళ బిహేవియర్స్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు వస్తుంది. అవునా? దాన్నే ఫీల్డ్ వర్క్ అని అంటాము. అయితే ఫీల్డ్ వర్క్ చేశారు. ఎక్కడ చేశారంట? ఉత్తరప్రదేశ్లో దెర్ ఈజ్ వన్ విలేజ్. ఆ విలేజ్ నేమ్ని
కరీంపురా అని అంటాము. క్లియర్? ఆర్ సింప్లీ కరీంపూర్ విలేజ్. కరీంపూర్ విలేజ్ ఇన్ ఉత్తరప్రదేశ్. అక్కడ స్టడీ చేసిన తర్వాత అతను ఈ బుక్లో ఇలా పెట్టడం జరిగింది. ఆ బుక్ పేరేంటి? దట్ ఈజ్ ద హిందూ జజ్మాన్ సిస్టమ్. క్లియర్? హిందూ జజ్మానీ సిస్టమ్ అని అతను బుక్లో రాసుకున్నారు. అర్థమవుతుందమ్మా? దిస్ ఈజ్ ద బుక్ నేమ్. అండ్ కరీంపూర్ విలేజ్ ఉత్తరప్రదేశ్లో అతను ఫీల్డ్ వర్క్ చేసిన తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ జజ్మానీ సిస్టమ్ అనేది పెట్టారు. అయితే ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. అండ్ ఆ తర్వాత కర్ణాటకలో కూడా దీన్ని బర్బాటీ సిస్టమ్ అని కూడా అంటారు. కర్ణాటకలో ఏమంటారు? బర్బాటీ సిస్టమ్. క్లియర్? జజ్మానీ సిస్టమ్ని ఉత్తరప్రదేశ్లో జజ్మానీ అంటారు, కర్ణాటకలో బర్బాటీ సిస్టమ్ అంటారు. రెండు కూడా సేమ్ ఫిలాసఫీసే ఉంటాయి. అయితే ఈ జజ్మానీ సిస్టమ్ జనరల్గా ఏం జరుగుతుందో చూడండమ్మా. జజ్మానీ సిస్టమ్ అంటే ఏంటి అంటే, మీకు అంతకుముందు బార్టర్ సిస్టమ్ అంటే తెలియాలి. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి? మనం పూర్వం సొసైటీలో మనీ అనేది లేకముందు వరకు కూడా ఒక వస్తువుకి మరొక వస్తువు ఇచ్చేవాళ్ళము. అవునా? నేను ఒక పెన్ ఇస్తే, క్లియర్, నేను ఒక పెన్ ఇస్తే నువ్వు 2 పెన్సిళ్ళు ఇచ్చావనుకోండి, దాన్ని బార్టర్ సిస్టమ్ అని అంటాం. ఎవరికైతే ఏది కావాలో ఆ వస్తువుని మార్కెట్లోకి తీసుకొని వెళ్ళి ఆ వస్తువు ఎవరికైతే కావాలో వాళ్ళకి ఇచ్చి మనకి కావాల్సినవి తీసుకుంటే దాన్ని బార్టర్ సిస్టమ్ అని అంటాం. అంటే బార్టర్ సిస్టంలో మనీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వస్తువు నుంచి వస్తువుకి మారుతుంది. క్లియర్? సో అటువంటిదే జజ్మానీ సిస్టమ్ కూడా. క్లియర్? అటువంటిదే జజ్మానీ సిస్టమ్ కూడా. సార్ మరి బార్టర్ సిస్టమ్కి జజ్మానీ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటి? అది కూడా నేను చెప్తాను చూడండి. బార్టర్ సిస్టంలో ఒక ప్రోడక్ట్కి మరొక ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ అవుతుంది అని చూస్తాం. జజ్మానీ సిస్టంలో కేవలం ప్రొడక్ట్స్ మాత్రమే కాదు, ఒక టైప్ ఆఫ్ సర్వీస్ నేను చూపిస్తే మరొక టైప్ ఆఫ్ సర్వీస్ నువ్వు నాకు చేస్తావు అంటే సర్వీస్ టు సర్వీస్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ మెయిన్ జజ్మానీ సిస్టంలో ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ కాస్ట్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. జజ్మానీ సిస్టంలో ద కాన్సెప్ట్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. కాస్ట్ అంటే ఏంటి? కాస్ట్ గ్రూప్స్ అంటాం కదమ్మా. సో ఈ వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్ణ వ్యవస్థలో చూసే ఎక్స్చేంజ్ సిస్టమ్ని జజ్మానీ సిస్టమ్ అని అంటాం. బార్టర్ సిస్టంలో మరొక వ్యక్తి ఏ కాస్టో మనకు అనవసరం, వాడు ఎటువంటి రిలీజియన్ వాడో అనవసరం, ఒక ప్రోడక్ట్ వాడికి ఇచ్చి మనం ఒక ప్రోడక్ట్ తీసుకుంటే దాన్ని బార్టర్ సిస్టమ్ అంటాం. బట్ జజ్మానీ సిస్టంలో క్యాస్ట్ ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ అయిందో దాన్ని హైరార్కీల్ ఆఫ్ కాస్ట్ అని అంటాం. హైరార్కీల్ ఆఫ్ కాస్ట్ అంటే ఏంటి? టాప్లో బ్రాహ్మిన్స్ ఉంటారు, సెకండ్లో క్షత్రియస్ ఉంటారు, థర్డ్లో వైశ్యాస్ ఉంటారు, అండ్ ఫోర్త్లో శూద్రాస్ ఉంటారు. క్లియర్? సో అయితే దీన్ని ఇక్కడ రిలేషన్ ఆఫ్ బ్రాహ్మిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 హై కాస్ట్ టు 1 లో కాస్ట్. ఇక్కడ శూద్ర తన సర్వీస్ బ్రాహ్మిన్స్కి చేస్తాడు. బ్రాహ్మిన్స్కి ఏ సర్వీస్ కావాలో అన్ని సర్వీసెస్ కష్టపడి చేస్తాడు. ఇన్ రిటర్న్ బ్రాహ్మిన్ ఏంటి? రేపొద్దున్న శూద్రాకి ఎప్పుడైనా అవసరం అయితే అంటే డబ్బులు ఇవ్వడం అలా కాదమ్మా. సొసైటీలో వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని అంత ఇబ్బంది పెట్టకుండా, సొసైటీ నుంచి వాళ్ళని బయటికి పంపించకుండా ఈ బ్రాహ్మణ్ వచ్చి అప్పుడు ఒక మాట ఇచ్చాడు అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవు. అర్థమవుతుందా? అంటే ఒక సర్వీస్కి మరొక సర్వీస్ వెళితే దాన్ని జజ్మానీ సిస్టమ్ అని అంటాం. ఇది ఎగ్జాంపుల్ మాత్రమేనమ్మా. క్లియర్? అంటే ఇక్కడ మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అండ్ నాన్ మనీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. మనీ ఇన్వాల్వ్మెంట్ మాత్రమే కాదు, నాన్ మనీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాన్ మనీ ఇన్వాల్వ్మెంటే జజ్మానీ సిస్టంలో ఉంటుంది. క్లియర్? నాన్ మనీ ఇన్వాల్వ్మెంట్ అని అంటాం. అయితే ఇప్పుడు కాన్సెప్ట్ మనకు అర్థమైంది కాబట్టి ఒక్కసారి దీని డెఫినేషన్ ఏదైనా ఉందేంటో చూద్దామమ్మా. క్లియర్? వన్ పర్సన్, హీ ఈజ్ అన్ ఆంథ్రోపాలజిస్ట్. అతను యోగేందర్ సింగ్. క్లియర్? అతని పేరేంటి? యోగేందర్ సింగ్.
ఈ యోగేందర్ సింగ్ గారు ఒక డెఫినేషన్ ఇచ్చారు, మనం ఖచ్చితంగా చూడాల్సిందే. ఏంటది? ఇట్ ఈజ్ ఏ సిస్టమ్, ఇట్ ఈజ్ ఏ సిస్టమ్ గవర్న్డ్ బై, క్లియర్, ఇట్ ఈజ్ ఏ సిస్టమ్ గవర్న్డ్ బై రిలేషన్షిప్, గవర్న్డ్ బై రిలేషన్షిప్ based on reciprocity, clear, governed by relationship based on reciprocity in intercaste relations, in intercaste relations in villages, clear, villages లో ఫైన్. సో ఈ ఇంటర్ కాస్ట్ రిలేషన్స్లో ఏవైతే ఎఫెక్ట్ అవుతున్నాయో చెప్పాను కదమ్మా. బార్టర్ సిస్టమ్కి జజమానీ సిస్టమ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, జజమానీలో ద కాన్సెప్ట్ ఆఫ్ కాస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇది ఒక టైప్ ఆఫ్ రిలేషన్షిప్, అంటే ఏ వ్యక్తులైతే ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారో వాళ్ళిద్దరికీ ఒక టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంటుంది. అదే బార్టర్ సిస్టంలో ఒక టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఉండదు. ఎందుకంటే ప్రొడక్ట్ ఇచ్చి వెంటనే వెళ్ళిపోతాను, నెక్స్ట్ టైం నువ్వు నాకు కనిపిస్తావో లేదో కూడా నాకు తెలియదు, క్లియర్. నెక్స్ట్ టైం నువ్వు నాకు కనిపిస్తావో లేదో కూడా తెలియకపోతే ఒక రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవ్వదు. బట్ ఒకే విలేజ్లో ఉన్న వ్యక్తులు వాళ్ళ సర్వీసెస్ అన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన ఒక రిలేషన్షిప్ ఉంటుంది. అంటే ఈ రోజుకి మీరు విలేజెస్లో చూస్తే ప్రతి ఫ్యామిలీకి బ్రాహ్మిన్స్ వాళ్ళు పర్టికులర్గా ఉంటారు. అంటే ఒక 10-15 ఫ్యామిలీస్కి కేవలం ఆ బ్రాహ్మణ్ మాత్రమే ప్రతిదీ పూజలు చేయించడమైనా, మంచి రోజులు చూసి చెప్పడమైనా, పండగల గురించి చెప్పడమైనా, వాళ్ళకి కావాల్సిన మైథాలజికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ బ్రాహ్మణే ఇస్తాడు. అర్థమవుతుందా? కొన్ని పనులకి కొంతమంది ఇన్స్పెసిఫిక్గా వస్తారు, అవునా? అంటే వాళ్ళ ఆ 2 కాస్ట్లకి ఒక స్పెషల్ రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది, క్లియర్. సో ఏంటది? బేస్డ్ ఆన్ రెసిప్రోసిటీ. సార్ రెసిప్రోసిటీ అంటే ఏంటి? ఆ వర్డ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిప్రోసిటీ అంటే ఏంటంటే, నేను క్వశ్చన్ అడిగితే మీరు సమాధానం ఏదైతే చెప్తారో ఆ సమాధానం విని నేను మరొక క్వశ్చన్ అడిగితే దానికి మళ్ళీ మీరు సమాధానం ఏ విధంగా చెప్తారు అంటే, ఇద్దరం మాట్లాడుతుంటే నేనొకటి మీరొకటి, నేనొకటి మీరొకటి అలా మాట్లాడితే దాన్ని రెసిప్రోసిటీ అని అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం అడుగుతాను? మీ పేరు అడుగుతాను, మీ పేరు చెప్తారు. ఏ ఊరు అడుగుతాను, ఏ ఊరు చెప్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటాను, ఏం చేస్తున్నారు చెప్తారు. ఎక్కడ చదువుకున్నారు అడుగుతాను. అలా అంటే 1 by 1 నేను అడిగిన ప్రతిదానికి మీరు జనరల్గా ఆన్సర్ ఇస్తే దాన్ని రెసిప్రోసిటీ అంటాం. అంటే రెసిప్రోసిటీ అంటే ఇక్కడ ఏంటి? నేను ఒక ప్రోడక్ట్ ఇస్తే మీరు ఒక ప్రోడక్ట్ ఇస్తే దాన్ని రెసిప్రోసిటీ అంటాం. అర్థమైంది కదమ్మా? అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఉంటుందన్నమాట. ఒక విలేజ్లో ఎలా ఉంటుంది? జనరల్గా ఫార్మర్ ఉంటాడు, ఒక బ్లాక్ స్మిత్ ఉంటాడు. వీళ్ళిద్దరూ జజ్మాన్ రిలేషన్లో ఉంటారు. అంటే ఫార్మర్కి ఎప్పుడు వర్క్ టూల్స్ కావాలన్నా, వ్యవసాయానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఎవరు చేస్తారు? బ్లాక్ స్మిత్ చేసి ఫ్రీగా ఫార్మర్కి ఇవ్వడం జరుగుతుంది. ఫార్మర్ ఫార్మింగ్ చేసి ఏదైతే వాళ్ళకి ఫుడ్ ప్రొడ్యూస్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రెయిన్స్, ఆ గ్రెయిన్స్ ఫార్మర్ బ్లాక్ స్మిత్కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక రెసిప్రోకల్ అరేంజ్మెంటా కాదమ్మా? ఫార్మర్స్కి పనిముట్లు వస్తున్నాయి, బ్లాక్ స్మిత్కి గ్రెయిన్స్ వస్తున్నాయి, అవునా? సో ఒకటి ఇస్తే ఒకటి తెచ్చుకోవడం కాబట్టి దీన్ని రెసిప్రోసిటీ అని అంటాము, క్లియర్. సో ఈ విధమైన రిలేషన్షిప్ డిఫరెంట్ కాస్ట్ గ్రూప్స్ మధ్య ఉంటే దాన్ని మనం జజ్మానీ సిస్టమ్ అని అంటాం. బట్ ఇక్కడ చూడమ్మా, కొన్నిసార్లు కాస్ట్ బేసిస్ మీద కాదు, ఫార్మర్స్ అనేవాళ్ళు ఒక కాస్ట్ కింద రారు కాబట్టి ప్రతి కాస్ట్ వాళ్ళు కూడా ఫార్మర్స్ కింద ఉంటారు కాబట్టి చాలాసార్లు ఫ్యామిలీ టు ఫ్యామిలీ రిలేషన్స్ కూడా ఉంటాయి. మనం ఊర్లలో చూస్తాం, కొన్ని ఫ్యామిలీస్కి కొంతమంది పర్టికులర్గా సర్వీస్ చేయడానికి వస్తారు, అవునా? అంటే
ఫీచర్స్ ఆఫ్ జజ్మానీ సిస్టంలో చూస్తామన్నమాట. ఏంటి, ఇది కేవలం ఒక కాస్ట్ గురించి మాత్రమే కాదు, ఈవెన్ పర్టికులర్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ కూడా ఉండొచ్చు అని క్లియర్. బట్ మోస్ట్లీ ఇది విలేజెస్లో ఎక్కడైతే ఇంటర్ కాస్ట్ రిలేషన్స్ ఉంటాయో వాళ్ళ మధ్యన ఏర్పడిన ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని మనం జజ్మానీ సిస్టమ్ అని అంటాము. అయితే దీన్ని జనరల్గా యోగేంద్ర సింగ్ అని వీళ్ళందరూ ఏమంటారంటే ఇది మోస్ట్లీ నాన్ మనీటైజ్డ్ అని అంటారు. అంటే మనీతో సంబంధం లేకుండా ఉంటుంది, నాన్ మనీటైజ్డ్ అని అంటారనమాట. క్లియర్, మనీతో సంబంధం ఏమాత్రం మనీతో సంబంధం లేకుండా ఉండొచ్చు. అండ్ తర్వాత చాలా క్లోజ్డ్గా ఉంటుంది. క్లోజ్డ్ అంటే మీరు విలేజెస్లో ఇంటర్ కాస్ట్ రిలేషన్స్ అనేవి ఆ విలేజ్ ఆ పర్టికులర్ ప్లేస్లో మాత్రమే రిలేషన్ ఉంటుంది. అటువంటి వాటిని క్లోజ్డ్ రిలేషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం అమెజాన్లో ప్రోడక్ట్ పెట్టాం ఆర్ స్విగ్గీలో ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాం. స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ పెడితే డెలివరీకి ఒక అసోసియేట్ వస్తాం, అవునా? వాడికి మనకి ఎటువంటి రిలేషన్ ఉండదు. మనకి నెక్స్ట్ టైం వాడు రావచ్చు, వాడు రాకపోవచ్చు. ఇటువంటి రిలేషన్ని ఓపెన్ సిస్టమ్ ఆఫ్ రిలేషన్ అని అంటాం. ఓపెన్ సిస్టమ్ ఆఫ్ రిలేషన్ అని అంటాం. బట్ విలేజెస్లో కొంతమంది మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరికీ రిలేషన్ ఉంటే దాన్ని క్లోజ్డ్ రిలేషన్ అని అంటాం. బయట వాళ్ళతో సంబంధం లేకున్నా వాళ్ళంతటి వాళ్ళుగా ఉంటే మాత్రమే దాన్ని క్లోజ్డ్ సిస్టమ్ అని అంటాము. క్లియర్? సో అయితే ఇక్కడ జజ్మానీ సిస్టంలో ఇద్దరు వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతారమ్మా. క్లియర్, ఇద్దరు వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ సి, వీడున్నాడు, వీడేం చేస్తున్నాడు, వీడు లో కాస్ట్ వాడు అనుకోండి. వీడు తన సర్వీస్ని మరొక పర్సన్కి ఇస్తున్నాడు. ఆ మరొక పర్సన్ సి, దిస్ ఈజ్ లైక్ క్రౌన్, అంటే ఒక రిచ్ పర్సన్ లాగా అనమాట. క్లియర్? సో వీడొక హై కాస్ట్ వాడు. సో సర్వీస్ ఇచ్చేవాడిని కమీన్ అని అంటాము, సర్వీస్ తీసుకునేవాడిని జజ్మాన్ అని అంటాము. క్లియర్? సర్వీస్ ఇచ్చేవాడిని, సర్వీస్ అనేది ఇక్కడి నుంచి ఎలా ఫ్లో అవుతుందమ్మా. క్లియర్? ఒక లో కాస్ట్ పర్సన్ హై కాస్ట్ పీపుల్కి సర్వీస్ ఇస్తే ఇచ్చేవాడిని కమీన్ అని అంటాం, తీసుకునేవాడిని జజ్మాన్ అని అంటాము. క్లియర్? అర్థమైందా? సో ఈ నేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఒక బ్యూటిఫుల్ కేస్ స్టడీ ఉంది, ఆ బ్యూటిఫుల్ కేస్ స్టడీ చూద్దాం. కేస్ స్టడీ ఏంటి అంటే, ఉత్తరప్రదేశ్లో ఒక ఫేమస్ ఫ్యామిలీ ఉంది, దాన్ని మనం ఠాకూర్ ఫ్యామిలీ అని అంటాము. ఏమంటాము? ఠాకూర్ ఫ్యామిలీ. లైక్ అక్కడ వెరీ డామినెంట్ ఫ్యామిలీ అన్నమాట. సో అర్థమైంది కదమ్మా, ఇది ఒక డామినెంట్ ఫ్యామిలీ లాగనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్ర సినిమాలో చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ ఎలాగ డామినెంట్ ఫ్యామిలీ కదా, అలా ఉత్తరప్రదేశ్లో ఠాకూర్ ఫ్యామిలీ చాలా డామినెంట్ ఫ్యామిలీ. అయితే ఈ ఠాకూర్ ఫ్యామిలీ వల్ల బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయన్నమాట. ఏం జరుగుతున్నాయి? బర్త్డే సెలబ్రేషన్స్. ఒక చిన్న బేబీ కొత్త లైఫ్ తీసుకుంది, బర్త్డే జరుగుతుంది. అయితే బర్త్డేకి వాళ్ళది డామినెంట్ ఫ్యామిలీ కాబట్టి బ్రాహ్మిన్ వస్తాడు. బ్రాహ్మిన్ ఏం చేస్తాడు? ఆ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఫస్ట్ బర్త్డే అనమాట, సెరమోనీ, పూజలు చేయడం అవన్నీ బ్రాహ్మిన్ వచ్చి ఫ్రీగా చేస్తాడు. అండ్ గోల్డ్ స్మిత్ వస్తాడమ్మా. గోల్డ్ స్మిత్ వచ్చి ఏం చేస్తాడు? ఆ బేబీకి గోల్డ్ ఆర్నమెంట్స్ ఫ్రీగా ఇస్తాడు. సార్ గోల్డ్ ఇస్తాడా ఫ్రీగా? ఎస్, గోల్డ్ ఆర్నమెంట్స్ ఫ్రీగా ఇస్తాడు. అండ్ థర్డ్ వన్ ఎవరు వస్తారు? ఇంకా ధోబీ వస్తాడు. ధోబీ వచ్చి ఆ బట్టలన్నీ కూడా డర్టీ క్లాత్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫ్రీగా వాష్ చేస్తాడు. డర్టీ క్లాత్స్ అన్నీ కూడా ఫ్రీగా వాష్ చేస్తాడు. అండ్ ఆ తర్వాత బ్లాక్ స్మిత్ ఎవరైతే ఉన్నారో, క్లియర్, బ్లాక్ స్మిత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐరన్ బ్యాంగిల్స్ చేసి ఆ ఫ్యామిలీకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సార్ ఎంతమంది ఫ్రీగా ఇస్తారా? నేను నమ్మను. నో. ఇప్పుడు ఒక్కసారి చూడండి, మీకు లోకల్ పొలిటీషియన్స్తో సపోర్ట్ కావాలి అనుకోండి, లోకల్ పొలిటీషియన్ మీకు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు ఆ పొలిటీషియన్ ఫ్యామిలీలో
బర్త్డే కానీ సెలబ్రేషన్స్ కానీ ఏమైనా జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక గోల్డ్ షాప్ అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా వచ్చి గోల్డ్ ఐటమ్స్ మీ దగ్గర తీసుకుంటారు, మీరు 1 రూపీ కూడా తీసుకోరు. క్లియర్? లేదు వాళ్ళు తీసుకోలేదంటే ఆ బర్త్డే రోజు గిఫ్ట్ ఇవ్వడానికైనా మనం గోల్డ్ ఆర్నమెంట్స్ మాత్రమే తీసుకెళ్తాం. అవునా? అర్థమవుతుందా? సో పొలిటీషియన్స్తో ఎప్పుడూ కూడా డామినెంట్ ఫ్యామిలీతో రిలేషన్స్ ఉంటే మన రేంజ్కి తగ్గట్టు మనం ఎక్కువగానే ఇవ్వాల్సి వస్తుంది. అవునా? సో అలానే ఒక బ్రాహ్మణ్ వస్తాడు, వాడు బర్త్డే అంటే మైథాలజీ ప్రకారం ఏ విధంగా చేయాలో అలా చేస్తాడు. గోల్డ్ స్మిత్ ఫ్రీగా గోల్డ్ ఆర్నమెంట్స్ ఇస్తాడు, ధోబీ ఫ్రీగా బట్టలు వాష్ చేస్తాడు, బ్లాక్ స్మిత్ బ్యాంగిల్స్ ఇస్తాడు. ఓకే సార్, ఇన్ రిటర్న్ ఠాకూర్ ఫ్యామిలీ ఆ కాస్ట్కి తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి కూడా ఇన్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. బ్రాహ్మణ్కి హై గిఫ్ట్స్ ఇస్తాడు, గోల్డ్ స్మిత్కి గోల్డ్ ఆర్నమెంట్స్ ఇచ్చాడు కాబట్టి వాడికి హై గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది, ధోబీకి బ్లాక్ స్మిత్కి నార్మల్ రేంజ్లో గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. క్లియర్? సో ఆ గిఫ్ట్ అనేది ఫుడ్ కానీ మనీ కానీ క్లోత్స్ కానీ ఏదైనా కూడా ఇచ్చే స్కోప్ ఉందన్నమాట. అర్థమవుతుందమ్మా? సో ఈ విధంగా మనకి జజమాని రిలేషన్ అనేది ఒక విలేజ్లో డిఫరెంట్ కాస్ట్ గ్రూప్స్ మధ్య ఉంటుంది. సార్, జజమాని రిలేషన్ కేవలం హై కాస్ట్ అండ్ లో కాస్ట్ వాళ్ళ మధ్యనే ఉంటుందా అంటే నో. ఈవెన్ కొన్ని లో కాస్ట్ టు లో కాస్ట్ రిలేషన్స్ కూడా ఉంటాయి. బట్ ఎప్పుడైతే హై కాస్ట్ గ్రూప్స్తో ఉంటుందో అది చాలా డామినెంట్గా ఉంటుందన్నమాట. అంటే ఠాకూర్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కాబట్టి అట్లీస్ట్ ఇన్ని కాస్ట్ గ్రూప్స్ వస్తున్నాయి. అదే లో కాస్ట్ అంటే ఒక బ్లాక్ స్మిత్కి, ఒక నార్మల్ ధోబీకి ఒక రిలేషన్షిప్ ఉందనుకోండి, కేవలం వీళ్ళ ఫంక్షన్స్కి వీళ్ళు మాత్రమే వస్తారు. అవునా? ధోబీ ఫంక్షన్ అయితే బ్లాక్ స్మిత్ వస్తాడు, బ్లాక్ స్మిత్ ఫంక్షన్ అయితే ధోబీ వస్తాడు. అవునా? సో లో క్యాస్ట్లో కూడా జజమాని రిలేషన్స్ ఉంటాయి, బట్ అవి చిన్నవిగా ఉంటాయి. క్లియర్? సో సొసైటీలో జజమాని సిస్టమ్ అంటే ఇదమ్మా నీట్గా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అన్నమాట. క్లియర్? సో అయితే ఇటువంటి సిస్టంలో ఏమవుతుందో మీకు అన్నీ కూడా తెలుసు. అర్థమవుతుందా? ఈ సిస్టమ్ ప్రెజెంట్ డే ఉందా సార్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ జజమాని సిస్టమ్ అనేది తగ్గిపోయింది. క్లియర్? సో ఈ సిస్టమ్ అనేది నీట్గా డిక్లైన్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా? సార్ అదేంటి, ఎందుకు డిక్లైన్ అవుతుందంటే బికాజ్ ఆఫ్ మానిటైజేషన్ ఆఫ్ ఎకానమీ అని అంటాం. అంటే ప్రతి సర్వీస్కి కూడా నీకు డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారనమాట. క్లియర్? సో ఒకప్పుడంటే నువ్వు ప్రొడక్ట్ టు ప్రొడక్ట్ బార్టర్ సిస్టమ్ ఉండేది, సర్వీస్ టు సర్వీస్ చేసేవాడికి. ఎప్పుడైతే సొసైటీలో ఎకానమీ అనేది పెరిగిందో సర్వీసెస్ అనేవి మనీ రూపంలో జరుగుతున్నాయి. అంటే ఒక బ్లాక్ స్మిత్ నిజంగా ఠాకూర్ ఫ్యామిలీ కన్నా రిచ్ అనుకోండి, వాడు డబ్బులు ఇస్తే చాలు ఎంతమంది అయినా వస్తారు. అవునా? ఈరోజు అదే అంటాం కదా, డబ్బులు ఇస్తే చాలు ఎవరినైనా కూడా ఆడించవచ్చు అని. ఆర్ యు గెటింగ్? అది మీనింగ్ అనమాట. ఎప్పుడైతే ఎకానమీలో మనీ ఎక్కువ పెరుగుతుందో అప్పుడు ఆ సిస్టమ్ డిక్లైన్ అవుతుంది, జజమాని సిస్టమ్ డిక్లైన్ అవుతుంది. అండ్ మెయిన్ మనుషులు కూడా కమర్షియల్ యాటిట్యూడ్ అయిపోయారు. క్లియర్? కమర్షియల్ యాటిట్యూడ్ అంటే ఎవరి దగ్గర అవసరం ఉందో వాళ్ళకే సహాయం చేస్తున్నారు తప్ప వేరే వాళ్ళకి లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ చూస్తే బ్లాక్ స్మిత్ వాళ్ళు ఠాకూర్ ఫ్యామిలీకి నిజంగా నమ్మకంగా ఉంటారు. బట్ ఇప్పుడేంటి, కేవలం నేను మనీ ఇస్తాను అంటే నాతో రిలేషన్స్ మంచిగా మెయింటైన్ చేస్తారు, లేదంటే లేదు. ఈ విధమైన కారణాల వల్ల ఈ జజమానీ సిస్టమ్ అనేది తగ్గుతుంది. క్లియర్? సో అయితే ఈ ప్రాక్టీస్ ఇప్పటికీ కూడా స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ఫ్యూ విలేజెస్. కొన్ని విలేజెస్లో ఇప్పటికీ కూడా ఇది కంటిన్యూ అవుతుందన్నమాట. ఆ రీజన్ ఏంటి అంటే కొన్నిసార్లు పీక్ డిమాండ్ టైమ్స్లో ఎప్పుడైతే కొన్ని సర్వీసెస్ కావాలి, ఆ టైంలో పీక్ డిమాండ్స్ ఉంటాయో ఆ టైంలో మనకి క్లోజ్గా ఉన్న వాళ్ళే మనకు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ సీజన్ మీకు తెలుసమ్మా, సమ్మర్ సీజన్లో ఎక్కువ మ్యారేజెస్ జరుగుతాయి, ముహూర్తాలన్నీ ఆ టైంలో ఉంటాయి.
ఆ టైంలో మనకి కళ్యాణ మండపాలు దొరకవు, పంతులు ఖాళీగా ఉండరు, ఎవరు ఖాళీగా ఉండరు, అవునా? సో ఆ టైంలో వాళ్ళు ఏమంటారు, ఉన్న పంతులు కూడా ఒక పెళ్ళి చెయ్యాలి అంటే 10,000 తీసుకుంటే ఆ టైంలో 30,000 అంటారు, 40,000 అంటారు. ఎందుకంటే బ్రాహ్మిన్స్ ఎవరు కూడా ఖాళీ ఉండరు, పూజారులు పూజ చేయడానికి ఆ టైంలో దొరకరు, అవునా? అంటే అటువంటి పీక్ డిమాండ్ టైమ్స్లో వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఓకే, అదే మనకే రెగ్యులర్గా వచ్చిన వాళ్ళంటే 10,000 చోట 40,000 చెప్పరు, 20,000 తీసుకొని చేస్తారనమాట. క్లియర్, అర్థమవుతుందా? అలా అని అంత ఎక్కువ తీసుకోరు, అలా అని రెగ్యులర్ అమౌంట్ తీసుకోరు, బెటర్ అమౌంట్ అనేది తీసుకొని మనకి అంత ఇబ్బంది లేకుండా చేస్తారు. అదే మనతో జడ్జ్మాన్ రిలేషన్లో ఉంటే ఆర్ ఒక అన్అఫీషియల్ అంటే ప్రతిసారి కూడా మనం ఏమంటాం, ఆ పంతులు గారికి ఫోన్ చేసి, సార్ మీరే కదా ప్రతి ఫంక్షన్కి మా ఇంట్లో చేస్తుంది, సో మ్యారేజ్ కూడా మీరే ఖచ్చితంగా చెయ్యాలి అంటే వాళ్ళు చెప్తారు, లేదంటే నేను పెళ్ళికైతే 10,000 తీసుకుంటాను, బట్ ఈ టైంలో 40,000 తీసుకుంటున్నాను, బట్ మీకు కాబట్టి 20,000కే తీసుకుంటాను. ఎందుకు? ఆ రిలేషన్షిప్ ముందు నుంచి ఉంది కాబట్టి. అర్థమవుతుందమ్మా? సో అందుకని జడ్జ్మాన్ ఈ రోజుకి కూడా ఒక ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉంటుంది. అంటే క్లియర్గా అది మనకి జడ్జ్మానీ రిలేషన్ అని తెలీదు, బట్ అటువంటి రిలేషన్ సొసైటీలో ఇంకా ఉంది. బట్ ఇంకా కొన్ని యాక్టివిటీస్, సెర్మోనియల్ యాక్టివిటీస్కి కొంతమంది కొన్ని చెయ్యాలని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెత్, ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ బట్టలు క్లీన్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఈ రోజుకి కూడా ధోబియే స్పెసిఫిక్గా వచ్చి చెయ్యాలి అని చూస్తారు, అవునా? సో ఇటువంటి కారణాల వలన ఈ రోజుకి కూడా ఈ జడ్జ్మానీ సిస్టమ్ అనేది ఉంది. క్లియర్? సో అయితే చూసారు కదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జడ్జ్మానీ సిస్టమ్ అనేది ఎవరు తీసుకొచ్చారు? దట్ ఈజ్ విలియం వైజర్. క్లియర్? కరీంపూర్ అనే విలేజ్ యూపీలో అతను స్టడీ చేయడం జరిగింది. ఒక బార్టర్ సిస్టమ్ లాగా, ఒక సర్వీస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ డిఫరెంట్ క్యాస్ట్ గ్రూప్స్ ఉంటే దాన్ని జడ్జ్మానీ సిస్టమ్ అని అంటాం. యోగేంద్ర సింగ్ గారు దీనికి డెఫినిషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఠాకూర్ ఫ్యామిలీ కేస్ స్టడీ చూస్తాము, సొసైటీలో ఇది ఎందుకు డిక్లైన్ అవుతుందో చూస్తాం, అండ్ ఇప్పటికీ ఎందుకు కంటిన్యూషన్లో ఉందో అని ఈ సిస్టమ్ చూస్తాం అనమాట. చూసారు కదమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్. క్లియర్? అయితే దీని మీద ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో చూడండి అమ్మా. క్లియర్? ఈ క్వశ్చన్ మనకి 2019లో అడిగారమ్మా. ఎన్ని మార్క్స్కి? 10 మార్క్స్కి 150 వర్డ్స్లో. ద జడ్జ్మానీ సిస్టమ్ అండ్ కాంటెంపరీ మార్కెట్ ఎకానమీ. అర్థమవుతుందా? ఇక్కడ మనం నీట్గా ఇంట్రడక్షన్ ఏం రాస్తాం, విలియం వైజర్ గారు జడ్జ్మానీ సిస్టమ్ గురించి చెప్పారు. ఎక్కడ? కరీంపూర్ విలేజ్లో, ఉత్తరప్రదేశ్లో ఫీల్డ్ వర్క్ చేసిన తర్వాత చెప్పారని రాస్తారు. క్లియర్? అండ్ ఆ తర్వాత ద హిందూ జడ్జ్మానీ సిస్టమ్ అన్న బుక్లో ప్రజెంట్ చేయడం జరిగింది అని రాస్తారు. ఆ తర్వాత బాడీలో జడ్జ్మానీ సిస్టమ్ గురించి యోగేంద్ర సింగ్ డెఫినిషన్ రాస్తారు. ఇంతవరకు డిస్కస్ చేసుకున్నవన్నీ రాస్తారు. తర్వాత సిగ్నిఫికెన్స్ అంటే కాంటెంపరీ మార్కెట్ ఎకానమీ రాస్తారు. జడ్జ్మానీ సిస్టమ్ డిక్లైన్ అవ్వడానికి కారణం మార్కెట్ ఎకానమీ, అంటే మార్కెట్లో మనీ ఇస్తే ఎవరైనా కూడా సర్వీస్ చేయడానికి వస్తున్నారు అన్న ఉద్దేశంతో మీరు దీన్ని ప్రజెంట్ చేస్తారనమాట. క్లియర్? సో ఈ విధంగా జరుగుతుంది అని రాస్తారు. నీట్గా లాస్ట్లో కన్క్లూషన్ రాస్తారనమాట. ఏంటి? ఇటువంటి రిలేషన్స్ అనేవి ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. క్లియర్? సో క్యాస్ట్ రిలేషన్స్ అనేవి ఇండియాలో విలేజెస్లో ఈ విధంగా ఉంటాయి అని మీరు రాస్తే సరిపోద్ది అనమాట. క్లియర్? సో దీంతో మీరు నీట్గా 150 వర్డ్స్కి 10 మార్క్స్ రావచ్చు అనమాట. క్లియర్? అయితే చూడండి ఇంకా ఒక్కసారి. దెన్ వాట్ ఈస్ దిస్? సి, మనం క్లాస్లో చెప్పుకున్న తర్వాత నోట్స్ అనేది క్లియర్గా ఇలా ఆన్సర్ ఓరియంటెడ్ ఫార్మేషన్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఒక రెడీమేడ్ నోట్స్ లాగా నీట్గా అవైలబుల్గా ఉండడం వలన మీరు సోర్సెస్ని, ఇంపార్టెంట్ సోర్సెస్ని చదువుకొని ఈ మెటీరియల్ అనేది, ఇది క్లాస్ రూమ్ మెటీరియల్ అమ్మ, నేను డైరెక్ట్గా మీకు ప్రతిదీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు హ్యాపీగా ఈ నోట్స్ మీద రిలై అవ్వచ్చు అండ్ ఇంపార్టెంట్ సోర్సెస్ కూడా చెప్పడం జరుగుతుంది, మీరు అవి కూడా ఫాలో అవ్వచ్చు.
అంటే ఒక నోట్స్ ఏదైనా ఉంది అంటే మీకు అది హ్యాపీగా యూజ్ అవుతుందన్నమాట. క్లియర్? సో ఈ పేజ్ చూసారు కదా, ఈ పేజ్ అంటే జజ్మానీ సిస్టమ్ గురించి ఇది క్లియర్గా మీకు ఎండ్ టు ఎండ్ నోట్స్, మన సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా కవర్ అయ్యేటట్టు నోట్స్ అనేది మన దగ్గర ఉందన్నమాట. క్లియర్? సో నెక్స్ట్ పేజ్ చూడండి. అంటే జజ్మానీ సిస్టమ్ గురించి నీట్గా మన దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. వాడు 10 మార్క్స్కి అడిగినా మనం రాస్తాము, 15 మార్క్స్కి అడిగినా కూడా రెడీమేడ్ ఆన్సర్ మన దగ్గర ఉండడంతో మనం హ్యాపీగా 1 సెకండ్ కూడా క్వశ్చన్ గురించి ఆలోచించకుండా ఆన్సర్ అనేది ఇవ్వచ్చు అనమాట. క్లియర్? సో ఎండ్ టు ఎండ్ సిస్టమ్ అనేది మీకు ఉంటుంది. క్లియర్? ప్రతిదీ కూడా మీకు నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఫైనల్గా మీకు రెగ్యులర్గా మీరు ఒకవేళ మన క్లాసెస్లో జాయిన్ అయితే మీకు రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్ కూడా ఉంటుంది. క్లియర్? రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్. సో దీంతో మీరు క్లాస్ని హ్యాపీగా బెనిఫిట్ కూడా పొందగలరు. క్లియర్? ఆన్సర్ రైటింగ్ అండ్ ఎంత ఇంపార్టెంట్, నోట్స్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అలా మనకి క్లాస్లో కూడా నీట్గా ఉంటుందన్నమాట. క్లియర్? సో మీరు కావాలనుకుంటే డెమోస్ చూసైనా కూడా యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్. ఈ నెంబర్ 7893899553. క్లియర్? సో ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి డెమో తీసుకొని వెంటనే మీరు క్లాస్లో జాయిన్ అవ్వచ్చమ్మా. క్లియర్?